నెక్స్ట్ మనం చూస్తే కౌంటింగ్ ఫిగర్స్లో ఫైండింగ్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్. సో ఇట్లా ఫిగర్స్ ఇస్తారు, ఫిగర్ ఇచ్చి మనకు నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేయమంటారు. కాబట్టి అన్నింటినీ కౌంట్ చేస్తూ వెళ్తే మనకు ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి షార్ట్ కట్ ఏముంటుందో చూస్తాము. సో ఇట్లా ఫిగర్స్ ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే, ఓకే, రోస్ అండ్ కాలమ్స్లో మనకి ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయని ఫస్ట్ మనం పాయింట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే 1 2 3 ఒకటి 3 స్క్వేర్స్ అనేవి మనకు రోలో ఉన్నాయన్నమాట. ఇంకా కాలంలో మనం చూస్తే ప్రతి కాలంలో 1 2 3, ఓకే. సో 3 ఆ స్క్వేర్స్ అనేవి కాలంలో ఉన్నాయి అండ్ 3 ఆ స్క్వేర్స్ అనేవి రోలో ఉన్నాయి అనమాట. ఓకే, సో ఈ ఫిగర్ చూస్తే 1 2 3 4, ఓకే, 4 స్క్వేర్స్ రోలో ఉన్నాయి, అదేవిధంగా 3 స్క్వేర్స్ కాలంలో ఉన్నాయన్నమాట. ఓకే, కాబట్టి ఇక్కడ మనం చూస్తే నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ రో ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ కాలం అనమాట. ఇక్కడ మనం చూస్తే నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ రో నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ కాలం. ఓకే, ఇది ఫస్ట్ ఈ కండిషన్ మనం చూడాలి. రో అండ్ కాలంలో ఏ విధంగా ఎన్ని నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఉన్నాయి, అవి ఈక్వలా అన్ఈక్వల్ అని చెప్పేసి. ఒకవేళ ఇట్లా ఉన్నప్పుడు ఇప్పుడు దీని ఆన్సర్ ఏమవుతుందంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అవుతుంది. ఓకే, కాబట్టి 9 + 4, ఓకే, ప్లస్ 1, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 14 అన్నమాట ఆన్సర్. ఓకే, ఇక్కడ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అనేది 14. అయితే ఇక్కడ మనం చూస్తే దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలంటే, ఇక్కడ చూడండి ఫస్ట్ ఈ 4 స్క్వేర్స్ ఇన్ అంటే 4 స్క్వేర్స్ ఇన్ రో అండ్ 3 స్క్వేర్స్ ఇన్ కాలం కాబట్టి 4 × 3 రాసుకోండి. ఓకే, ఆ తర్వాత 3 × 2 రాసుకోండి, ఆ తర్వాత 2 × 1 రాసుకోండి. ఓకే, కాబట్టి 4 × 3 12, ఓకే, 6 + 3 అనమాట. ఓకే, కాబట్టి 2, ఓకే, 8 + 12 విచ్ ఈజ్ ఈక్వల్ టు 20. ఇక్కడ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అనేది ఇక్కడ 20, ఇక్కడ వచ్చేసి 14 అనమాట. కాబట్టి అట్లనే ఒక పర్టిక్యులర్ డయాగ్రామ్ చూడండి ఇది. సో ఇందులోన 1 2 3 4, ఓకే, 1 2 and 3. సో 1 2 3 4 5, ఓకే, 5 స్క్వేర్స్ ఇన్ రో, అదేవిధంగా 1 2 3 4 4 స్క్వేర్స్ ఇన్ కాలం. కాబట్టి ఇప్పుడు ఇందులో ఎన్ని నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఉన్నాయనేది మీరు ఫైండ్ అవుట్ చేసి కామెంట్లో చెప్పండి.